సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి 2 కోట్ల రూపాయల సాయం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో రేపు సీఎంతో చిత్ర పరిశ్రమ ప్రముఖులంతా కూడా సమావేశం కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా ఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొద్దిసేపటి క్రితమే కిమ్స్ హాస్పిటల్లో ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా నెలకొన్నటువంటి పరిణామాల నేపథ్యంలో కావచ్చు, శ్రీతేజ్ అదేవిధంగా రేవతి కుటుంబానికి సంబంధించి జరిగిన నష్టాన్ని, అదేవిధంగా ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో చిత్ర పరిశ్రమ అంతా కూడా రేపు సీఎంతో సమావేశం కాబోతుంది. ఈ విషయాన్ని ప్రముఖ హీరోలందరితో పాటు అదేవిధంగా నిర్మాతలకు మిగతా అందరికీ కూడా సమాచారం చేరవేసినట్లుగా కూడా దిల్ రాజు వెల్లడించడం జరిగింది. సో మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడు శ్రీతేజ్ అన్ని రకాలుగా మెరుగైన వైద్య చికిత్స అందించడంతో పాటు ప్రస్తుతం బాలుడు నిన్నటి కంటే ఈరోజు ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లుగా కూడా ఎప్పటికప్పుడు వైద్యులు ప్రకటించినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఒక నిర్మాత అల్లు అరవింద్తో పాటు దిల్ రాజు, అదేవిధంగా మైత్రి పుష్ప 2 నిర్మాత మైత్రి రవి, అదేవిధంగా సుకుమార్ తరపున ఆయన కుటుంబ సభ్యులు కూడా, దర్శకుడు సుకుమార్ తరపున ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి రావడం జరిగింది. బాధిత కుటుంబాన్ని ఇటు చిత్ర పరిశ్రమ తరపున కావచ్చు, వ్యక్తిగతంగా ఆదుకునేందుకు అంతా కూడా ముందుకు రావడం జరిగింది. దీంతో 2 కోట్ల రూపాయల ఫండ్ను, 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించేందుకు కూడా ముందుకు వచ్చారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు, అదేవిధంగా దర్శకుడు సుకుమార్ తరపున 50 లక్షలు ఇస్తున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ ప్రకటిస్తూ దానికి సంబంధించినటువంటి చెక్కులను ఎఫ్డీసీ చైర్మన్ అయినటువంటి దిల్ రాజుకు అందజేయడం జరిగింది. దిల్ రాజు తరపున న్యాయవాదుల సూచనల మేరకు కావచ్చు, లీగల్గా ఇతర అంశాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండేందుకే ముందు జాగ్రత్తగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షంలో 2 కోట్ల రూపాయల చెక్కులను ఆ బాధిత కుటుంబానికి అందించేందుకు దిల్ రాజుకు అందజేయడం జరిగింది. బాధిత కుటుంబ అభ్యర్థన మేరకు ఆ 2 కోట్ల రూపాయల నిధులను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలా లేక నేరుగా అందజేయాలా అనే విషయమై కూడా దిల్ రాజు కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారు. సో మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడి పరిస్థితి అయితే రోజు రోజుకు మెరుగుపడుతున్నట్టుగా వైద్యులు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ప్రస్తుతం వెంటిలేటర్ లేకుండా కూడా మామూలుగా కళ్ళు తెరుస్తూ నిన్నటి కంటే ఈరోజు కాస్త మెరుగ్గానే కనిపిస్తున్నాడని చెప్పేసి, త్వరలోనే శ్రీతేజ్ అందరిలాగే కోలుకొని అందరి మధ్యలోకి వస్తాడని చెప్పి కూడా అల్లు అర్జున్, దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి బాధిత కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడ్చలేనప్పటికీ కొంత ఆర్థిక సాయం మేర వాళ్ళను ఆదుకునేందుకు అంతా కూడా ముందుకు రావడం జరుగుతుంది. చిత్ర పరిశ్రమ ఇప్పటికే దీని మీద చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ఎప్పటికప్పుడు దీన్ని, ఈ వివాదాన్ని అంతా కూడా సద్దుమణిగించేలా ఇటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కావచ్చు, అటు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే దిల్ రాజు ఇక్కడ నిన్న అమెరికా నుంచి వచ్చినటువంటి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇటు చిత్ర పరిశ్రమ కావచ్చు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్నటువంటి అగాధాన్ని పూడ్చేందుకు ఒక వారధిలాగా శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇటు ప్రభుత్వంతో, సీఎంతో నేరుగా మాట్లాడుతూ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేందుకు దిల్ రాజు శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే కిమ్స్ ఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు వారికి కావాల్సినటువంటి ఆర్థిక సాయం కావచ్చు, భవిష్యత్తులో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. నిన్న ఈ రోజు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూనే దానికి సంబంధించి ఇరు పక్షాల వైపున, ఇటు ప్రభుత్వం వైపున కావచ్చు, అటు అల్లు అర్జున్ కుటుంబం తరపున, మైత్రి మూవీ మేకర్స్ తరపున, అదేవిధంగా దర్శకుడి తరపున కూడా అందించేటువంటి ఆర్థిక సాయాన్ని కూడా ఆ కుటుంబానికి అందించబోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చిత్ర పరిశ్రమకు కావచ్చు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నటువంటి ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో రేపు దీని అంతటి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా సీఎంతో ఉన్నత స్థాయి సమావేశం జరగబోతుంది. రేపు ఉదయం 10 గంటలకు చిత్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు అంతా కూడా సీఎంతో సమావేశం కాబోతున్నారు. మరి సీఎంతో ముఖ్య సమావేశం అనంతరం ఏం జరగబోతుంది, ఇప్పటికే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదనేది కూడా అంత ఉత్కంఠగా మారింది. అయితే దీన్ని ఇంకా లాగకుండా ఈ వివాదానికి ముగింపు పలికే దిశగానే తాను మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టుగా ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు చెప్పడం జరిగింది. అయితే తాను సినిమా మనిషిగానే గుర్తించి ముఖ్యమంత్రి తనకు ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చారే తప్ప కాంగ్రెస్ మనిషిగా కాదంటూ కూడా కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు వివరణ ఇవ్వడం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇటు చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి ఇంకా అగాధం పెరగకుండా ఉండేందుకు మధ్యవర్తిగా, ఒక వారధిగా తాను ఈ సమస్యకు పరిష్కారం చూపే విధంగా రేపు సీఎంతో సమావేశం కాబోతున్నట్టుగా కూడా దిల్ రాజు వెల్లడించారు జరిగింది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. ఇప్పుడు
అబ్బాయి కాస్త కోలుకుంటున్నాడు, వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి, వారి అన్నయ్య గారి అబ్బాయి అశోక్ వచ్చున్నారు. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నా. ఈ రోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్ గా ఉంది. వెంటిలేటర్ అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు, ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్, వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్, ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు కలిసే అవకాశం? అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డీసీ తరపున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం, అందరు వస్తారు. అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాం. అందరూ వస్తారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్ తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేశాం. రేపు మీటింగ్ ఉంటుంది. ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జ్ గా ఉండాలని అడిగారు. అదే చేస్తున్నాం. ఇంకా నేను కలవలేదమ్మా, కలవలేదు. అంటే వచ్చి నుంచి నేను దీంట్లోనే, అంటే గవర్నమెంట్ తో ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను. కలుస్తాను. అన్ని మీరు ఈవినింగ్ కల్లా అన్ని